పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం. నెల్లూరు జిల్లాలో అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల స్తూపం నుండి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నెల్లూరు జిల్లాలో ఈ సంవత్సరం విధి నిర్వహణలో అసువులు బాసిన 8 మందికి కలెక్టర్, ఎస్పీ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద కాసేపు మౌనం పాటించి పూలగుచ్చాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం గురించి క్షుణ్ణంగా వివరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే పోలీసులందరికీ హ్యాట్స్ ఆఫ్ అంటూ కలెక్టర్, ఎస్పీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నిర్వహించే రక్షక భటుడ ఉగ్రవాద తీవ్రవాద చర్యలను మీ చరిత్ర నాకు స్ఫూర్తిదాయకం. మీరు చూపిన మార్గం నాకు శిరోధార్యం. అమరం మీ త్యాగం, బంధులం మేము నేడు మీ వారసులం. యావత్ ప్రజానీకం రాజీ లేని పోరాటం చేస్తూ నేను తల్లి గుడిలో ఉడిగిన साज वाली बात हूँ मैं काफी हूँ. दिवाली में, रमजान में, होली में, देश की सम्मान में, अटल कर्तव्य की पालन में मैं काफी చెప్పిన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 1959లో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి 10 మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. మన నెల్లూరు జిల్లాలో కూడా 8 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. వారు సమాజంలో ధైర్యం, సేవాభావం, నిబంధనలకు ప్రతీకం. వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి. అదే వారి పట్ల మనం చూపగలిగ అత్యంత నివాళి. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం నివాళులు అర్పించుదాం. జై హింద్. ఐఏఎస్ సార్ ఆధ్వర్యంలో అందరం ఇక్కడ వచ్చి ఉన్నాము. మన పోలీస్ సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఆశ్రయ నివాళి అర్పించడానికి ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము. అక్టోబర్ 21, 1959లో లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి కోసం వారికి అందరికీ ఆశ్రయం ఇవ్వడానికని ఎవ్రీ అక్టోబర్ 21 మనం ఈ పోలీస్ కమెమరేషన్ డే చేసుకుంటాము. మన దేశం
స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలామంది పోలీసులు వాళ్ళ ప్రాణాల్ని అర్పిస్తున్నారు. దేశం బార్డర్లో, దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలామంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము. వారి ప్రాణాల్ని అర్పిస్తున్నారు. మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి. సో వాళ్ళందరికీ ఆశ్రు నివాళులు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి, కమ్యూనలిజంకి, ఎక్స్ట్రీమిజంకి వీటన్నిటిని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.